సో ఏంటంటే మన ఛానల్కి 300 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో అందరికీ తెరదు మరి ఏంటండి పట్టేసిందా అమ్మా. హైలైట్ ఏంటంటే ఆవిడ చున్నీ ఈ బండిలోకి వెళ్ళిపోయింది మామ. సో హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గుడ్ మార్నింగ్ అందరికీ. సో టైం అయితే ఇప్పుడు 4:08 అయింది. సో ఫస్ట్ రైడ్ అయితే పడ్డది నాకు. డ్రాపు గాజుల డ్రామ్ అనుకుంటా. సో 300 మీటర్స్ పికప్. సో వెళ్ళి పికప్ చేసేసుకుందాం. చేలో మీరేనా 5026 పికెనా వెళ్దాం. సో డ్రాప్ అయితే గాజులారం. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు ఉందా. ఇక్కడ ఏంటిది ఇంకొంచెం అవ్వకే అనుకో. 4.5 కిలోమీటర్స్ డ్రాప్. సో గాజులారమే. సో ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకో. నాకు కూడా కొంచెం ఇది బెస్ట్ అవ్వాలనిపిస్తుంది కదా. సో సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో రైడ్ అయితే కంప్లీట్ అయింది. సో సెకండ్ రైడ్ అయితే ఉంటుంది నాకు. సో పికప్ లొకేషన్ దగ్గర ఉన్నాను. ఓటీపీ ఎంత 6914. సో డ్రాప్ అయితే 6.7 కిలోమీటర్స్ ఉంది. ఓకే, సో రైడ్ అయితే కంప్లీట్ అయింది. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్. నాకు రైడ్ అయితే పడ్డది. కస్టమర్ లొకేషన్ దగ్గరికి వచ్చినా ఒకసారి ఫోన్ చేద్దాం. వెళ్ళాను అనుకున్నా. హలో ఊబరా అది కదా. మీరు ఓటీపీ అంటున్నాము. 5127. చలో ఎక్కాను. ఇదేనా టైం బాగు. సో డ్రాప్ అయితే 10 కిలోమీటర్స్ ఉంది. ఏదైనా 40 ఇస్తుందన్న. సో హైలైట్ ఏంటంటే మామ, కస్టమర్ ఫోన్ మర్చిపోయారంటే మళ్ళీ వెనక్కి వెళ్దాం అంటున్నారు. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫోన్ ఇచ్చేసి మళ్ళీ బయలుదేరు. ఇట్లా ఉంటుంది ఇల్లు. ఇలా అయితే అలా మామ. సో రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఓకే, రైడ్ అయితే పడ్డది. సో ఏంటంటే మన ఛానల్కి 300 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే ఇంకా సపోర్ట్ చేయాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. మీరు నాకు ఇలాగలా సపోర్ట్ చేస్తానే ఉన్నారు అనుకో, నేను కూడా ఇది బెస్ట్ ఇవ్వడానికి ఉండదు కదా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో పికప్ అయితే ఇంకా 550 మీటర్స్ ఉంది. నాకు తెలిసి మేబీ సికింద్రాబాద్ అనుకుంటున్నాను డ్రాప్. ఓటీపీ అన్న 0568. ఓకే,
సో డ్రాప్ అయితే 8.9 కిలోమీటర్స్ ఉంది. సో మనం ఎక్కడికి వచ్చామంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అయినామో ఆకాశం చూడమో ఎంత బ్లూగా ఉందో, మన ఫ్లాగ్ పక్కన గాలి భలే ఉందో అయితే ఎందుకని. 8180 8180. సో డ్రాప్ అయితే 15 కిలోమీటర్స్ ఉంది. చాలాసేపు పడ్డది మా మీద రైడ్. దగ్గర నేను సికింద్రాబాద్లో దింపి అక్కడి నుంచి ఏమీ పడట్లేదని చెప్పి ఇలా వచ్చాను. దగ్గరికి వస్తేనే కూకట్పల్లి ఇంకా 1 కిలోమీటర్ ఉన్నదనగా అప్పుడు పడ్డది రైడ్. అలా ఉంటుంది మరి. ఏమైందండి, పట్టేసిందా? సరే వెనక్కి తీసుకెళ్ళండి. 200 తెచ్చి అమ్మా. హైలైట్ ఏంటంటే ఆవిడ చున్నీ ఈ బండిలోకి వెళ్ళిపోయింది మామ. కస్టమర్ ఎక్కారు, ఆవిడేమో సరిగ్గా కూర్చోలేనట్టున్నది. ఏమో ఇందులో పట్టేయండి బాబోయ్. ఎలా వస్తుంది మామ ఇప్పుడు ఇది? నాకే బాధలు అంటే ఏంటి మామ, పొద్దున్నే నాకు వెంటనే బీపీ వచ్చేది మామ ఎలా జరుగుతాయి. సర్లే పడదు రైడు నేను అనుకుంటే ఈవిడు మొత్తం డ్రెస్ అంతా చున్నీ అంత ఎక్కేనట్టుంది మామ ఇది. అబ్బా పొద్దున్నే పెద్ద కోపం వస్తుంది మామ నాకైతే. అయింది కానీ దరిద్రం అలాగే చూసుకోకుండా ఇట్టే ఆవిడ. అబ్బా చీకలు లాగేస్తున్నావా. Successfully completed. మీకు లేట్ అయిపోతుందండి. ఏదో అయిపోయిందండి చేయి వాస్ట్. మామూలు టైమింగ్ కాదు మామ ఇది, చెప్తాను. ఎక్కండి, కొంచెం చూసుకోండి ఓకేనా. చేతులు కూడా వాష్ చేసుకోలేదు మామ. ఆవిడకేమో లేట్ అయిపోతుందంట.
తప్పు అది. ఆవేశం కూడా వచ్చేస్తుంది బాబాయ్. డ్రైవింగ్ మామా సాయిరా. పొద్దున్నే అవడమోహన్ చూసాను రా నాయన. సరేలే డ్రాప్ చేసేద్దాం, అక్కడికి వెళ్ళాక వాష్ చేసుకుంటాం చేతులు. థ్యాంక్ యూ అయ్యా. మనం అంత అశుభ్రమయం అయిపోయింది. చేతులు కడుక్కోవాలి మామ. ఎక్కడైనా వాటర్స్ ఏమన్నా ఉంటే. 7353. సో డ్రాప్ అయితే 18 కిలోమీటర్స్ ఉంది. ఈ వాళ్ళలో పడ్డది రైడ్. ఇందాక అది అలా జరిగినప్పటి నుంచి నాకు చాలా జరగబోతుంది. ఇందాక నుంచి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా నాకు ఎక్కడ వాటర్ దొరకలేదు. ఎక్కడైనా కలిపితే ఏం డ్రాప్ చేసి నేను హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. అబ్బా చాలా జరగకున్నా. పైప్ ఏమైనా ఉంటుందండి అనగా ఎదరా కడుక్కోవడం ఈ లోపల బండా. ఓకే థ్యాంక్ యూ. రైడ్ అయితే కంప్లీట్ అయింది. సో 7.1 కిలోమీటర్ ఉంది డ్రాప్ అయితే. సో ఆగట్లా కారాయనికి చొగరు అనేది సౌండ్. ఓకే థ్యాంక్ యూ. రైడ్ అయితే కంప్లీట్ అయింది. సో ఏంటంటే మామ, ఓలాలో అయితే 2 రైడ్లు వేసాను. 2 రైడ్లు 335. ఓవర్లో అయితే 522 చేశాను. 800 చేంజ్ అయింది. సో అది మ్యాటర్. సో వీడియోని అంతే, సబ్స్క్రైబ్ చేయి మామ. సీ యూ ద నెక్స్ట్ వీడియో. టాటా బాయ్ బాయ్.